ఈరోజే మంగళవారము. మంగళవారం రోజు లక్ష్మీ దేవతను, గణపతిని, ఆంజనేయ స్వామిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. అయితే ఈ రోజున కేవలం ఒకే ఒక్క నిమ్మకాయతో ఈ విధంగా సాయంత్రం 6 గంటలకి ఎవరైతే చేస్తారో వారికి ఎంతటి దుఃఖంలో ఉన్నా సరే ఆ దుఃఖం నుండి బయటపడగలుగుతారు. అంతేకాకుండా ఎన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి కూడా బయటపడగలుగుతారు. ఇక ఆర్థికపరమైనటువంటి, ఆరోగ్యపరమైనటువంటి, ఇక ఏ విషయానికి సంబంధించినటువంటి సమస్యలు అయినా సరే వాటన్నింటి నుండి కూడా బయటపడగలుగుతారు. మంగళవారం అనేది చాలా ప్రత్యేకమైన రోజు. మంగళవారం రోజు ప్రత్యేకించి మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కానీ, దిష్టి దోషాల నుండి బయటపడడానికి కానీ, మన ఇంట్లో ఉన్నటువంటి అలానే మన ఒంట్లో ఉన్నటువంటి చెడు శక్తిని బయటికి పంపించడానికి, జ్యేష్ఠాదేవిని బయటికి పంపించడానికి, నకారాత్మక శక్తుల నుండి మనం విముక్తి పొందడానికి మంగళవారం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలానే లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి, ఇక సకల దేవతల అనుగ్రహాన్ని పొందడానికి కూడా మంగళవారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మంగళవారం రోజు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే అప్పుల సమస్య నుండి విముక్తి పొందగలుగుతారు. ఎంత అప్పున్నా సరే వాటి నుండి ఖచ్చితంగా విముక్తి పొందుతారు అని శాస్త్రం చెబుతుంది. మరి ఈరోజు సాయంత్రం ఒక్క నిమ్మకాయతో ఏ విధంగా పరిహారం చేస్తే మన ఇంట్లో సంపద పెరుగుతుంది, జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. నిమ్మకాయ అనేది మనకు ఎంతో పవిత్రమైనది. అది ఆధ్యాత్మిక పరంగా చూసిన, ఆరోగ్యపరంగా చూసిన ఎంతో మేలును చేస్తుంది. నిమ్మకాయ ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ నీరుని తాగడం వల్ల ఒంట్లో ఉన్న వ్యర్థ పదార్థాలు మలినాల ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా నిమ్మకాయ అందాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, విటమిన్ సిని ఎక్కువగా మనకు అందిస్తుంది. అలానే నిమ్మకాయతో పరిహారాలు చేయడం వల్ల డబ్బు సమస్యల నుండి బయటపడతాము. అలానే దిష్టి దోషాలు, నరదిష్టి, నరఘోష, నరపీడ, నకారాత్మక శక్తులు వంటివి ఎంత దుష్ట శక్తులు మనల్ని పట్టి పీడిస్తున్నా ఈ ఒక్క నిమ్మకాయతో పరిహారం చేస్తే అలాంటి సమస్యల నుండి కూడా మనం బయటపడవచ్చు. అంతేకాకుండా నిమ్మకాయ అంటే శక్తి దేవతలకు ఎక్కువగా ఇష్టం. అంటే కాళీమాతకి కావచ్చు, అలానే దుర్గామాతకి కావచ్చు, ఇక శక్తి దేవతలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే నిమ్మకాయలతో పరిహారం చేసినప్పుడు మంచి ఫలితం వస్తుంది. ముఖ్యంగా మనలో ఉన్న నెగిటివిటీని, దిష్టి దోషాన్ని తొలగించుకోవాలి అంటే మంగళవారం కానీ, ఆదివారం కానీ, గురువారం కానీ నిమ్మకాయలతో పరిహారం చేసుకోవాలి. లేదా దిష్టిని తీసుకున్నా పర్వాలేదు. ఎలా చేసినా సరే నిమ్మకాయతో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ప్రత్యేకమైన వారాల్లో చేస్తే మీరు నమ్మలేని, ఊహించలేని అద్భుత ఫలితాలు మీ సొంతం అవుతాయి. మరి ఈరోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేయాలి అంటే, ఎంతటి కష్టంలో ఉన్నా సరే, మీరు ఏ పరమైనటువంటి కష్టమైనా సరే, అది ఆర్థికపరమైనటువంటి కష్టమా లేక అనారోగ్యపరమైనటువంటి కష్టమా, మనకు అన్ని కష్టాలకు దారి తీసేది ఒకే ఒకటి డబ్బు. డబ్బు లేకపోతే అనారోగ్యంతో బాధపడే వారికి ఆ అనారోగ్య సమస్య నుండి బయటపడాలి అంటే కూడా డబ్బు ఉండదు. అలానే ఎంత డబ్బున్నా కూడా, ఎంత మనం డబ్బుని పెట్టి చూపించుకున్నా కూడా అనారోగ్య సమస్య అనేది ఇంకా పట్టి పీడిస్తుంది అన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు కంటికి కనిపించని శక్తులు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాయి. అలాంటి వాటికి పరిష్కారం అనేది మనకు దొరకదు. అలాంటి వారు కూడా ఈ నిమ్మకాయతో పరిహారం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి రిజల్ట్ను అయితే చూస్తారు. అయితే మనకు దుష్టశక్తి సోకినప్పుడు అలా మనం ఎన్ని హాస్పిటళ్ళు తిరిగినా కూడా మనకు ఆ యొక్క ఆరోగ్య సమస్య అనేది తీరకుండా అలానే వేధిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ నిమ్మకాయతో మంగళవారం రోజు సాయంత్రం 6 గంటలకి లేదా 6 దాటిన తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఇందుకోసమని ఒక మంచి బాగా పండిన ఎల్లో కలర్లో అంటే పసుపు రంగులో ఉన్న నిమ్మకాయను తీసుకోవాలి. దానిని మీ ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి అంటే, ఇంట్లో యజమాని అంటే డబ్బు సంపాదిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఎక్కువగా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో, మీ ఇంట్లో చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చీటికి మాటికి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు
ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అయితే ఒక పసుపు కలర్లో ఉన్న బాగా పండిన నిమ్మ పండుని తీసుకొని మీ ఎడమ చేయిలో పట్టుకోండి. ఎవరికి వాళ్ళు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇతరులకి చెయ్యాలి అన్నా సరే ఎడమ చేయిలోనే పట్టుకోవాలి. అలా పట్టుకొని మీ తల చుట్టూరా 7 సార్లు తిప్పుకోండి. ఇలా తిప్పుకునే సమయంలో మీరు తూర్పు ముఖం వైపు నిలబడి ఉండాలి. అలా తిప్పుకున్న తర్వాత ఒక 5 లవంగాలను తీసుకోండి. ఆ 5 లవంగాలను పువ్వు బయటకు ఉండే విధంగా చూసుకొని నిమ్మకాయకు గుచ్చండి. అంటే 5 లవంగాలను నిమ్మకాయకి గుచ్చండి. మీరు రౌండ్గా గుచ్చినా పర్వాలేదు, ఏ విధంగా గుచ్చినా పర్వాలేదు, కానీ లవంగానికి ఉన్న పువ్వు మాత్రం బయటికి ఉండాలి. ఆ విధంగా నిమ్మకాయకు లవంగాలను గుచ్చండి. తర్వాత ఆ నిమ్మకాయను తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ఒక ప్రదేశంలో పెట్టేసి రండి. అంటే ఎవరు తిరగని తొక్కని ప్రదేశంలో ఆ నిమ్మకాయని ఉంచండి. లేదా పారే నీటిలో వేసినా కూడా ఏం పర్లేదు. కానీ పారే నీరు అందుబాటులో లేని వారు మాత్రం ఇలా ఎవరు తొక్కని ఒక చెట్టు మొదట్లో పెట్టండి. ఇలా చేయడం వల్ల రకరకాల సమస్యలు, 1 కాదు 2 కాదు, మీకు తెలియకుండానే మీ కంటికి కనిపించని ఒక చెడు శక్తి మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. చాలామందిలో అదే ఉంటుంది, కానీ వారు గమనించక, వారు అర్థం చేసుకోక అది అలానే వదిలేస్తూ వారు సమస్యల నుండి బయటపడలేక, సమస్యను ఎలా తీర్చుకోవాలో అర్థం కాలేక వారిలో వారే సతమతమవుతూ ఉంటారు. ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఏ పరిహారంలో ఏ ఫలితం ఉందో ఎవరికి తెలియదు. పరిహారం చిన్నదే అయినా ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే నిమ్మకాయ అంత శక్తివంతమైనది. ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా అద్భుతమైన శక్తిని కలిగి ఉన్న దానిగా పరిగణించబడింది. అది ఎలా అంటే, నిమ్మకాయ అనేది ఎక్కువ పులుపుని కలిగి ఉంటుంది. నిమ్మకాయ నెగిటివిటీని లాగేసుకునే గుణం కలిగి ఉంటుంది. మలినాలను తొలగించగల గుణం కలిగి ఉంటుంది. నిమ్మకాయను 2 వక్కలుగా కట్ చేసి ఆ నిమ్మకాయను నేల మీద పిండినప్పుడు ఆ నేల దగ్గర మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అందులో ఉండే సిట్రిక్ అనేది డస్ట్ని మొత్తం కూడా పీల్చేసుకుంటుంది. అంటే నెగిటివిటీని కూడా పీల్చేసుకుంటుంది, నిమ్మకాయ లాగేసుకుంటుంది. అందువల్ల ఈ నిమ్మకాయ అలానే దుష్టశక్తిని, మన కంటికి కనిపించని ఒక చెడు దుష్టశక్తిని కూడా అలానే లాగేసుకుంటుంది. అందుకే నిమ్మకాయ అంత ప్రత్యేకం. ఇక శాస్త్రపరంగా చూసుకున్న నిమ్మకాయ అంటే దేవతలకి చాలా ఇష్టం. అందుకే మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఇలా చేయడం వల్ల ఎవరికి ఏ దోషం, ఏ పాపం, ఏ చెడు శక్తి, ఏ చెడు గాలి, దుష్టశక్తి, నరదిష్టి, నరఘోష, నకారాత్మక శక్తి తగిలినా సరే ఖచ్చితంగా అది వెళ్ళిపోయి తీరాల్సిందే. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.